బ్రేకింగ్ చూస్తున్నాం. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6 సభ్యులతో కూడిన సిట్ కు చీఫ్ గా వినీత్ బ్రిజ్లాల్ కు బాధ్యతలు అప్పగించారు. సిట్ సభ్యులుగా సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్, డిఎస్పీలు అశోక్ వర్ధన్, గోవిందరావు, డిఎస్పీలు బాలసుందర్రావు, రత్తయ్యలు నియమించారు. ప్రతి 15 రోజులకోసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ప్రభుత్వం సిట్ కు పూర్తి స్థాయి అధికారాలు అప్పగించింది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో 13 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6 సభ్యులతో కూడిన సిట్ కు చీఫ్ గా వినీత్ బ్రిజ్లాల్ ను బాధ్యతలు అప్పగించారు. సిట్ సభ్యులుగా సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్, డిఎస్పీలు అశోక్ వర్ధన్, గోవిందరావు, డిఎస్పీలు బాలసుందర్రావు, రత్తయ్యలను నియమించారు. ప్రతి 15 రోజులకోసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ప్రభుత్వం సిట్ కు పూర్తి స్థాయి అధికారాలు అప్పగించింది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో 13 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6 సభ్యులతో కూడిన సిట్ కు చీఫ్ గా వినీత్ బ్రిజ్లాల్ కు బాధ్యతలు అప్పగించారు. సిట్ సభ్యులుగా సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్, డిఎస్పీలు అశోక్ వర్ధన్, గోవిందరావు, డిఎస్పీలు బాలసుందర్రావు, రత్తయ్యలను నియమించారు. ప్రతి 15 రోజులకోసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ప్రభుత్వం సిట్ కు పూర్తి స్థాయి అధికారాలు అప్పగించింది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో 13 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, పీడీఎస్ బియ్యం విషయంలో సిట్ ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది గవర్నమెంట్. డీటెయిల్స్ ఇవ్వండి దీనికి సంబంధించి. యామిని, మొత్తంగా చూసుకోవచ్చు, తీగ లాగితే డొంక మొత్తం కదులుతుంది అంటానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కాకినాడ పోర్ట్ లో 640 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకోవటం, ఆ షిప్ ని కూడా సీజ్ చేయమని చెప్పడం, ఆయన సీరియస్ గా తీసుకోవడం కూడా చాలా అక్కడ ఈ ప్రభుత్వం కూడా దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే కాకినాడ బియ్యం అక్రమ రవాణాపై అయితే ఇప్పటికే ఒక సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే బియ్యం అనేది అక్రమ రవాణా కేసులన్నీ విచారించడానికి మాత్రమే సిట్ బృందానికి పూర్తి అర్హతలు కూడా ఇచ్చారు. ఎందుకంటే సిట్ కు అవసరమైనటువంటి సమాచారం ఇవ్వాలని కూడా డీజీపీ హోమ్ సెక్రటరీ సిఎస్ నీరబ్ కుమార్ కూడా ఆదేశం జారీ చేశారు. ఎందుకంటే సిట్ చైర్మన్ గా వినీత్ బ్రిజ్లాల్ 5 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి కేసు పురోగతిపై కూడా నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క బృందానికి అయితే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి, అంటే రాష్ట్ర నలుమూలల్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో వచ్చేటువంటి రేషన్ బియ్యం అంతా కూడా ఇక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచే ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. ఎందుకంటే ఒక పెద్ద మాఫియా లాగానే ఆ కాకినాడ ఆ పోర్ట్ లో ఈ రేషన్ బియ్యం అనేది పెద్ద మాఫియా లాగా తయారైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతి నియోజకవర్గంలో ఎప్పుడైతే రేషన్ బియ్యం 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పేద ప్రజలకు ఇస్తారు, అప్పటి నుంచి
తారీఖు మధ్యలో పూర్తి స్థాయిలో కూడా కొన్ని వందల లారీల లోళ్లు ఇక్కడ నుంచి కాకినాడ పోర్టుకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది పూర్తిగా దీనికి సంబంధించి అయితే ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఆ కాకినాడ పరిసర ప్రాంతాల్లో సుమారుగా ఒక 13 కేసులు కూడా ఈ పీడిఎస్ బియ్యానికి రైతుకు సంబంధించి ఇప్పటికే నమోదు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పీడిఎస్ బియ్యం ఎవరైతే అక్రమంగా రవాణా చేస్తా ఉన్నారో ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఎందుకంటే నిన్న 640 టన్నులు అక్కడ పట్టుకున్నటువంటి, అది కూడా సీజ్ చేసినటువంటి బియ్యం అక్కడ నుంచి తరలిపోతున్నటువంటి విధానానికి కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో దానికి కారణాలు ఏంటి, అసలు రైస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరెవరు ఈ మాఫియాలో కీలక పాత్ర పోషిస్తున్నారు అనే అంశాలన్నింటినీ కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి ప్రభుత్వం అయితే ఈ సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈ ఒక 5గురు బృందం మాత్రం 15 కేసులపై పూర్తిస్థాయి విచారణ చేసి తదుపరిగా ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక, ఈ కాకినాడ బియ్యం అక్రమ రవాణాపై సిట్టు మాత్రం ఒక నివేదిక అయితే అప్పచెప్పే అవకాశం అయితే కనబడతా ఉంది.